ఈ మధ్య ఒకడు పెచ్చాడు తిరుగుతున్నాడు, ఓ పెచ్చాడు తిరుగుతున్నాడు. దేవుని ప్రజల్ని గొర్రెలు 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 వెటకారపు మాట్లాడు పెచ్చాడు తిరుగుతున్నాడు. ఒరే మేము గొర్రెలు మేరా, మా యేసయ్య ప్రధాన కాపరి, మా యేసయ్య గొర్రెలకు మంచి కాపరి, మేము గొర్రెలమే, నీకులాగా మేకలం కాదు రే. ఒరే మేఘమొహవాడ, నీకులాగా మేకలం కాదు. ధవళ సింహాసనం ఎదుట 2 గుంపులు నిలబడతాయి. ధవళ సింహాసనం ఎదుట 2 గుంపులు నిలబడతాయి. కుడివైపునున్న వాళ్ళు ఎవరు? గొర్రెలు. ఎడం వైపునున్న వాళ్ళు అరే ఆ గుంపురా మీదే. తొందరపడమాక సుందరవదన, తొందరపడమాక. ఓ రోజు ఒకటి ఉంది, ఓ రోజు ఒకటి ఉంది, ఒక రోజు ఒకటి ఉంది. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఇవన్నీ పోలికలు, ఛాయలు. దావీదు అంటారు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కనే ఉన్నాను. పోలిక. వీడు మనల్ని ఎలా ఏలుబడి చేస్తాడరా, వీడు వీడి పైచ్చు, వీడు వీడి బతుకు, వీడు వీడి వాటం, వీడేంట్రా మనల్ని నడిపించేది. హే, కానుకలు దశంభాగాలు తీసుకురామాకండి, దాచేసేయండి, మనమే దాచేసుకుందాం, ఆడికేంట్రా ఇచ్చేది అని అంటుంటే సౌలుకు వినబడుతున్నాయి. వినబడ్డా సరే చెవిటివాడైనట్టుగా మౌనంగా వెళ్ళిపోయాడు. ఇది యేసు ప్రభువుకు వినబడుతున్నాయి వాళ్ళు వేస్తున్న కేకలు. యేసు ప్రభు ఒక్క మాట, బ్రదర్ అసలు మీ ఊరు వచ్చినప్పుడు నేను అసలు అట్లా మాట్లాడానా? ఏమ్మా నేను చెప్పింది దేని సంగతి? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దేవాలయం చూపెట్లా నేను, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ రోజులు లేపుతానండి, నన్ను చూపెట్టి మాట్లాడితే నువ్వు నిజం దేవాలయం గురించి అని అనొచ్చు కదా యేసు ప్రభు. వీళ్ళ చాలా సందర్భాల్లో సమాజంలో ఉన్న మనుషులు మనల్ని ఇలాంటి ట్రీట్ చేస్తారు, ఇలా మన పక్షంగా వ్యవహరిస్తారు. కానీ దేవుని బిడ్డలు కేకలేయడం, అరవడం, ధర్నాలు చేయడం, కేకలేయడం, దుర్భాషలు, న్యాయం ఉన్నా సరే మాట్లాడడం ప్రభువే చూస్తారు. అయ్యో భయంకరమైన దుర్భాషలు. సమాజం ఎలా తయారైందంటే గుడ్డగాల్చి మనమే దేహేస్తున్నారు, బురద తీసుకొచ్చి మనమే దేహేస్తున్నారు. ఇక మనం కడుక్కుంటూ కూర్చోవాలి. అలా తయారైపోయింది చెడ్డ సమాజం. బెదిరింపు ఉత్తరం. హిజ్కియాని బెదిరించడానికి ఒక ఉత్తరం రాశారు. ప్రజలు ఆ ఉత్తరాన్ని చదివి గడగడలాడిపోయారు. భయంకరమైన బెదిరింపు మాటలు. విశ్వాసపు పునాదులు కదిలిపోతున్నాయి. హిజ్కియా ఒకటే మాట చెప్పారు, వానికి ప్రత్యుత్తరం ఇవ్వద్దు. వాడు ఎంత దుర్భాషలు మాట. హిజ్కియా అనేవాడు దేవుని పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, నమ్మద్దాన్ని. హిజ్కియా అంటాడు, వాడికి ప్రత్యుత్తరం ఇవ్వద్దు. అది కాదండి, మిమ్మల్ని మోసగాడు, దుర్మార్గుడు, దేవుని పేరు చెప్పి మోసం చేస్తున్నాడని మిమ్మల్ని గురించి మాట్లాడుతున్నాడు. సరే మేము మాట్లాడకపోతే మాట్లాడిపోయి మీరన్నా మాట్లాడండి. మాట్లాడకూడదు. మరి ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. నిన్న రాత్రి ఇదే మాట చెప్పా, ప్రత్యుత్తరం ఇవ్వద్దు, దేవుని మందిరంలో ప్రార్థన చేయండి. ఇదే ప్రభు మనకు నేర్పించిన మాట. సైలెంట్ షీప్. మౌనంగా ప్రార్థించండి. వాళ్ళందరూ కనుమరుగైపోతారు. ఎవరైతే భయపెట్టారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే సవాళ్ళు విసిరారో వాళ్ళందరూ కనుమరుగైపోతారు. యేసు